తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం గరుడ సేవకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్. ఈ రోజు సర్వభూపాల వాహనం సందర్భంగా సామాన్య భక్తులకు కూడా వాహన సేవ అందేందుకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. టీటీడీ అండ్ పోలీస్ అధికారులు గరుడ వాహన సేవకు హాజరయ్యే భక్తులకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి ప్రతిభ ఫేస్ టు ఫేస్. శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు కన్నుల విందుగా జరుగుతున్నాయి. రేపు అతి కీలకమైన ఘట్టం గరుడ సేవకి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అన్న విషయాన్ని మనతో పాటు పంచుకోవడానికి అయితే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి ముఖ్యమైన విషయాలు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం సార్, మీరు రెండవసారి ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, రేపు కీలకమైన ఘట్టం గరుడ సేవకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఓం నమో వెంకటేశాయ. 24వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి వాహన సేవ, నేను కూడా మాడా సీట్స్ గ్యాలరీలు చాలామంది భక్తులు ఇంటరాక్ట్ అయ్యాను. 100% వాళ్ళు టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా 28 రాష్ట్రాల నుంచి ఏదైతే 298 కళా బృందాన్ని మనం ఆహ్వానించాం, వాళ్ళందరూ ఇస్తున్నటువంటి సాంస్కృతిక ప్రజెంటేషన్స్ అయితే ఉన్నాయో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు గరుడ సేవ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇప్పటికే మాడా సీట్స్తో వచ్చి ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది భక్తులు రేపు వచ్చే ఉంటే అవకాశం ఉంది. వస్తున్నటువంటి భక్తులు ఏదైతే మాడా సీట్స్లో మనకి హోల్డింగ్ కెపాసిటీ ఉందో దాదాపు 1,80,000 మంది వరకు కూడా మాడా సీట్స్లో కూర్చోగలుగుతారు అనేది మా ఎస్టిమేట్. అందరికీ సరిపోయేటట్లు అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా వ్యక్తం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. దాదాపు 4 లక్షల వాటర్ బాటిల్స్, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్స్, 2 లక్షలు ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్, 1 లక్ష మందికి పాలు ఏర్పాట్లు, ఇవన్నీ కూడా 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మనం 4 లక్షల బిస్కెట్ ప్యాకెట్స్ ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్నప్రసాదం భవనంలో కూడా ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం వితరణ కూడా ఏర్పాట్లు పూర్తి చేశాం. లక్షలాది మంది భక్తులు తిరుమల వచ్చేటప్పుడు పోలీస్ బందోబస్తు ఎంతైనా ముఖ్యం. దాదాపు 6,000 మంది పోలీస్ అండ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ స్టాఫ్ గత కొన్ని రోజుల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు. అదనపుగా మనం 1300 మందిని ఈ గరుడ సేవ కోసం కూడా డిప్లాయ్ చేశాం. 3,000 సీసీటీవీ కెమెరా ద్వారా వస్తున్నటువంటి ఫీడ్ని ఇంటగ్రేటెడ్ మేనర్లో రియల్ టైం డేటా అనలిటిక్స్ ద్వారా ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేస్తుంది. క్రౌడ్ రద్దీ ఎక్కడెక్కడ ఎక్కువ ఉంది, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర కంజెషన్ ఏమైనా ఉందా, ఎక్కడైనా భక్తులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందా, ఇది అధికారులు ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ నిర్వహించి అడిషనల్ ఎస్పీ గారు, సివిఎస్ఓ గారు అందరూ కూడా ఉన్నటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్ బాగుందా లేదా, ఏమైనా ఇంకా మార్పులు అవసరం ఉన్నాయా, డిప్లాయ్ అవుతున్నటువంటి స్టాఫ్కి సరి అయిన డూస్ అండ్ డోంట్స్ తెలియచేయడము, వాళ్ళ డ్యూటీస్ మీద అవగాహన కల్పించడము, భక్తులతో ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలి దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నారు. 3,500 మంది శ్రీవారి సేవకులు కూడా 4 రోజుల నుంచి భక్తులందరికీ సేవలు అందిస్తున్నారు. చాలామంది నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను. రేపు చాలా కష్టపడి అధికారులు అందరూ, శ్రీవారి సేవకులు అందరూ, పోలీస్ సెక్యూరిటీ స్టాఫ్ అందరూ కూడా వస్తున్నటువంటి వేలాది మంది భక్తులకు సేవలు అందించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో గత సంవత్సరంతో చూసుకుంటే ఈ సంవత్సరం అయితే చైల్డ్ సేఫ్టీ గురించి అయితే ఎక్కువ ఏర్పాట్లు చేసినట్టుగా, జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దాని గురించి ఏమైనా చెప్పండి. ప్రతి సంవత్సరం మనం ట్యాగింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఈసారి ఫేషియల్ ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా మనం ఏర్పాటు చేశాం. అంటే సో దట్ ఒకవేళ తప్పిపోయినా కూడా వెంటనే ఐడెంటిఫై అయ్యే విధంగా మనం ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా టెక్నాలజీని చాలా ఎక్కువ ఉపయోగిస్తూ ఉన్నాం. 4 మాడా మూలాల్లో కూడా మనం కొంత హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేశాం. 45 నిమిషాల పాటు వాహనం అక్కడ ఉంచుకొని బయట హోల్డింగ్ ఏరియాలో నుండి భక్తుల్ని కూడా మాడా స్టేషన్లోకి తీసుకువచ్చి స్వామివారి దర్శనం అవకాశం గత 2 సంవత్సరాల నుంచి కల్పిస్తూ ఉన్నాం. గత సంవత్సరం 16-17 మందికి ఇట్లాగా మనం దర్శన భాగ్యం కల్పించాం. ఈసారి దాదాపు 25,000 వరకు ఈ సంఖ్య పెరిగి ఉండే అవకాశం ఉంది. ఆ హోల్డింగ్ ఏరియాస్లో కూడా గత సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనం ఎక్కడెక్కడైతే శానిటేషన్, ఫుడ్, వాటర్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో అటువంటి హోల్డింగ్ ఏరియాలో మనం కెపాసిటీ క్రియేట్ చేశాం. అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే ఆ 45 నిమిషాల్లో మనం ఎంతమందికి దర్శనం కల్పించగలుగుతామో అంతమంది మాత్రమే హోల్డింగ్ ఏరియాలో వేచి ఉండాలి. అంతకంటే ఎక్కువ అయితే కొంతమందికి దర్శనం లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎల్ఎన్టీ వాళ్ళ సౌకర్యంతో మనం అక్యురేట్ హెడ్ కౌంట్కి మనం ముందుకు వెళ్తున్నాం. ఎంతమందిని అయితే మనం దర్శనం చేయించగలుగుతామో అంతమందిని ఆ హోల్డింగ్ ఏరియాలో కూర్చోపెట్టి వాళ్ళకి ఫుడ్, వాటర్ ఇవన్నీ కూడా అందిస్తూ దర్శనం అవకాశం కల్పించబోతున్నాం. కూడా అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎవరైతే తిరుమలలో ఉండిపోతారో లేకపోతే తిరుమల రాలేకపోతారు వాళ్ళ భక్తులందరూ కూడా
ఇస్తున్నటువంటి లైవ్ టెలికాస్ట్ మాధ్యమంలో ఈ వాహన సేవ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి మొత్తానికి చూసుకుంటే కనుక వచ్చేటువంటి భక్తులకి గరుడ సేవకి ఎంతమంది భక్తులు వచ్చినా సరే టీటీడీ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. సో ఎవరైతే ఇక్కడికి డైరెక్ట్ గా వచ్చి వాహన సేవని గరుడ సేవని దర్శించుకోలేని భక్తులకు కూడా టీటీడీ లైవ్ లింక్స్ ద్వారా కూడా దర్శన ప్రాప్తిని కూడా కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ మాటల్ని కూడా మనం ఈఓ గారి నోటి ద్వారా అయితే మనం విన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో ప్రతిభా, ప్రైమ్ 9 న్యూస్.